రైట్కి పోతే సో ఇక్కడ అధికార పక్షమే ఉంది, ప్రతిపక్షానికి సంబంధించి మెయిన్ వాళ్ళు లేరు కాబట్టి అయినా కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం కాదు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఒక మంచి కారు, ఒక 10 కోట్ల కారు మనం ఒక వ్యక్తికి ఇచ్చి నడపమని చెప్పినప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద 180 వరకే అది పనిచేస్తుంది. 200 నడిపిస్తే పనిచేయదు ఆ కారు. సో రేవంత్ రెడ్డి జాతకం కూడా అదే. రేవంత్ రెడ్డి జాతకం ఏంటంటే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జాతకం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన చేసే విధానాల వల్ల సమస్యలు వస్తాయి. అంటే వ్యక్తిగతంగా తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలోనైతే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించదు. కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి అయితే యోగం లేదు, వెరీ క్లియర్. అంటే ఇప్పుడు ఓన్లీ సంవత్సరం వరకే కదా, ఇప్పుడే కాదు నేను అనేది 2024లో కూడా ఆయనకి ఏం యోగం లేనట్టే ఉంది జాతకంలో. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే రేవంత్ రెడ్డి గారి జాతకంలో పెద్ద మార్పులు ఏం లేవు. 2023-24 కూడా 23లో ఎలక్షన్లు తెలంగాణలో, సో అప్పటికి కూడా పెద్ద మార్పులు ఏం లేవు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకంలో కూడా పెద్ద యోగాలు ఏమీ లేవు. ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రము, సో మకర రాశి కాబట్టి యోగం లేదు. సో బండి సంజయ్ గారి జాతకంలో మాత్రం మంచి యోగాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఆయనకి ఏలినాశ నడుస్తూ ఉంది కాబట్టి ఆయన మీద కేసులు, కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాలు ఆయన మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే బీజేపీకి మాత్రం ఒక 10% అనేది సంజయ్ వల్ల, బండి సంజయ్ గారి వల్ల ఫెచ్చింగ్ ఉంటుంది. అంతకంటే పెద్ద మార్పులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. రైట్కి పోతే సో ఇక్కడ అధికార పక్షమే ఉంది, ప్రతిపక్షానికి సంబంధించి మెయిన్ వాళ్ళు లేరు కాబట్టి అయినా కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం కాదు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఒక మంచి కారు, ఒక 10 కోట్ల కారు మనం ఒక వ్యక్తికి ఇచ్చి నడపమని చెప్పినప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద 180 వరకే అది పనిచేస్తుంది. 200 నడిపిస్తే పనిచేయదు ఆ కారు. సో రేవంత్ రెడ్డి జాతకం కూడా అదే. రేవంత్ రెడ్డి జాతకం ఏంటంటే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జాతకం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన చేసే విధానాల వల్ల సమస్యలు వస్తాయి. అంటే వ్యక్తిగతంగా తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలోనైతే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించదు. కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి అయితే యోగం లేదు, వెరీ క్లియర్. అంటే ఇప్పుడు ఓన్లీ సంవత్సరం వరకే కదా, ఇప్పుడే కాదు నేను అనేది 2024లో కూడా ఆయనకి ఏం యోగం లేనట్టే ఉంది జాతకంలో. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే రేవంత్ రెడ్డి గారి జాతకంలో పెద్ద మార్పులు ఏం లేవు. 2023-24 కూడా 23లో ఎలక్షన్లు తెలంగాణలో, సో అప్పటికి కూడా పెద్ద మార్పులు ఏం లేవు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకంలో కూడా పెద్ద యోగాలు ఏమీ లేవు. ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రము, సో మకర రాశి కాబట్టి యోగం లేదు. సో బండి సంజయ్ గారి జాతకంలో మాత్రం మంచి యోగాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఆయనకి ఏలినాశ నడుస్తూ ఉంది కాబట్టి ఆయన మీద కేసులు, కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాలు ఆయన మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే బీజేపీకి మాత్రం ఒక 10% అనేది సంజయ్ వల్ల, బండి సంజయ్ గారి వల్ల ఫెచ్చింగ్ ఉంటుంది. అంతకంటే పెద్ద మార్పులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. రైట్కి పోతే సో ఇక్కడ అధికార పక్షమే ఉంది, ప్రతిపక్షానికి సంబంధించి మెయిన్ వాళ్ళు లేరు కాబట్టి అయినా కానీ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం కాదు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఒక మంచి కారు, ఒక 10 కోట్ల కారు మనం ఒక వ్యక్తికి ఇచ్చి నడపమని చెప్పినప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద 180 వరకే అది పనిచేస్తుంది. 200 నడిపిస్తే పనిచేయదు ఆ కారు. సో రేవంత్ రెడ్డి జాతకం కూడా అదే. రేవంత్ రెడ్డి జాతకం ఏంటంటే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జాతకం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన చేసే విధానాల వల్ల సమస్యలు వస్తాయి. అంటే వ్యక్తిగతంగా తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలోనైతే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించదు. కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి అయితే యోగం లేదు, వెరీ క్లియర్. అంటే ఇప్పుడు ఓన్లీ సంవత్సరం వరకే కదా, ఇప్పుడే కాదు నేను అనేది 2024లో కూడా ఆయనకి ఏం యోగం లేనట్టే ఉంది జాతకంలో. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే రేవంత్ రెడ్డి గారి జాతకంలో పెద్ద మార్పులు ఏం లేవు. 2023-24 కూడా 23లో ఎలక్షన్లు తెలంగాణలో, సో అప్పటికి కూడా పెద్ద మార్పులు ఏం లేవు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జాతకంలో కూడా పెద్ద యోగాలు ఏమీ లేవు. ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రము, సో మకర రాశి కాబట్టి యోగం లేదు. సో బండి సంజయ్ గారి జాతకంలో మాత్రం మంచి యోగాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతం ఆయనకి ఏలినాశ నడుస్తూ ఉంది కాబట్టి ఆయన మీద కేసులు, కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాలు ఆయన మీద ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కాకపోతే బీజేపీకి మాత్రం ఒక 10% అనేది బండి సంజయ్ గారి వల్ల ఫెచ్చింగ్ ఉంటుంది. అంతకంటే పెద్ద మార్పులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు.